అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా రెడ్ అలర్ట్ అనేది ప్రస్తుతం మన భారతదేశంలో ఎంత బర్నింగ్ పాయింట్ అనేది, బర్నింగ్ ఇష్యూ. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక అన్యాయం టెర్రరిస్టుల ద్వారా భారతదేశం బాధపడుతూనే ఉంది. అటువంటి ఒక మంచి ప్రతిరోజు జరుగుతున్న ఒక సబ్జెక్టు, అంటే ప్రతిరోజు జరుగుతున్న ఒక వాస్తవాన్ని తీసుకొని ఒక సినిమాగా మలచడం అంటే మామూలు విషయం కాదు. అందుకనే ఆయన చక్కగా ఇది తెలుగువారికి మాత్రమే సంబంధించింది కాదు, భారతదేశానికి మొత్తానికి సంబంధించిన ఒక విషయం అని చెప్పి 4 భాషల్లో తీయడం జరిగింది. ఇట్ ఈస్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ ఆఫ్ చంద్రమహేష్ గారు. అదే టైంలోని నిర్మాత, ఎంతో అభిరుచి ఉన్న నిర్మాత గారు ఈరోజు మనందరి మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. డెఫినెట్గా అందరికీ ఈ చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్క నూతన నటీనటులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా నిర్మాత ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పైనుంచి ఆయన పెట్ ప్రాజెక్ట్ ఇది లేకపోతున్నాను, నేను లేను అనేది లేకుండా ప్రతి ఒక్కరి మొత్తం యూనిట్ వాళ్ళ గుండెల్లో ఆయన ప్రతి క్షణం ఉంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే చంద్రమహేష్ గారి గురించి చెప్పవసరం లేదు, ఎందుకంటే ఈస్ ఎ ప్రూవ్డ్ డైరెక్టర్. ఇందాక భరద్వాజ గారు అలాగే ఇంకొక పెద్దలు చెప్పినట్టుగా చాలా స్ట్రగుల్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్. అలాంటి వారికి ప్రతి ఒక్క ప్రాజెక్ట్లోని ప్రతి ఒక్క రక్తపు బొట్టు పెట్టి ప్రాజెక్ట్ని తయారు చేయడం జరుగుతుంది. అలాంటి ఒక మంచి దర్శకులు చంద్రమహేష్ గారు. దర్శకులే కాదు, మంచి మనసున్న వ్యక్తి మన ఇండస్ట్రీలో. కాబట్టి ఆయనకి రెడ్ అలర్ట్ సినిమా మరొక్కసారి ఇంకొక మైలురాయిగా ఆయన జీవితంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్ర యూనిట్ వారికి ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఆయన హీరో, ఆ హీరోకి కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఆడియో సక్సెస్ అవ్వాలి. అలాగే 4 భాషల్లోని ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. ఇది వాస్తవ సినిమా కాబట్టి దీనివల్ల తప్పకుండా కొన్ని ఊళ్ళల్లో కానీ మన భారతదేశంలో కానీ కొంతవరకైనా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇటువంటి మంచి ఒకేషన్లో నన్ను కూడా పాలు పంచుకోవడానికి పిలిచినందుకు డైరెక్టర్ గారికి, చిత్ర యూనిట్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.